రసహృదయులు, నటరాజ స్వరూపులు, సుమనస్కులు అయిన చక్రి మీడియా ప్రేక్షకులకు చక్రపాణి నమస్కారాంజలి. మనం మన తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలో ఉన్న ఈ పద్యనాటక కళాకారుల్ని, దేశ విదేశాల్లో ఉన్న ఈ పద్యనాటక అభిమానులకి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర నలుమూలలో కూడా మనం కలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఒక విశిష్టమైన అతిథిని కలుసుకున్నాం. వారు అసలు పుట్టుకతోనే కళారంగంలో పుట్టారు. వారు తర్వాత ఎన్నో ప్రదర్శనలు, దాదాపు 8,000 ప్రదర్శనలు చేశారు. ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు, ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వారిని అడిగి ఈ కళారంగంలో పూర్తిగా వారి కుటుంబం అంతా కూడా ఈ కళారంగానికి సేవ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అప్పటి నుంచి కూడా మరి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఆర్థికపరమైన కానివ్వండి, సామాజిక పరమైన కానివ్వండి, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, వారి నాటక అనుభవాలు ఏంటనేది వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారెవరంటే వారెవరో కాదు, మనందరికీ చాలా నోటెడ్ అయిన పేరు శ్రీమతి నెల్లూరు భానుమతి గారు. వారి దగ్గర ఉన్నాం, ఇప్పుడు వారితో మాట్లాడదాం మనం. అమ్మా నమస్తే. అమ్మా భానుమతి గారు, అమ్మా మీరు అసలు మీ పుట్టికే కళారంగంలో పుట్టారు. మీరు దాదాపు 8,000 ప్రదర్శనలు చేశారని విన్నాను. మీకు బిరుదులు కూడా వచ్చినాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ముందు మనం ప్రారంభించబోయే ముందు ఒక ప్రార్థన గీతంతో ప్రారంభించాం. సరే సార్. అమ్మ మీరు నాటకంలో అసలు ప్రవేశం అనేది మీకు ఊహ వచ్చిన తర్వాత జరిగిందా, మీరు ఊహ రాకముందే ప్రారంభమైందా? అంటే సార్ ఎందుకంటే నేను కొన్ని కుటుంబాలు కొంతమంది ఈ కళారంగానికి అంకితం అయిపోయి కళారంగంలోనే బ్రతికారు చాలా మంది. అయితే అది ఏదో మాలాంటి వాళ్ళు కొన్ని కంపెనీలు మాత్రం సురభి కంపెనీలు లాంటివి విన్నాం. అలా కాకుండా మీరు మీ గురించి నేను విన్నది ఏంటంటే మీరు కూడా బాల్యం మీ ఊహ రాకముందు నుంచి రంగస్థల ప్రవేశం చేశారని విన్నాం. దాని గురించి మా ప్రేక్షకుల కోసం క్లుప్తంగా వస్తారు. క్లుప్తంగా చెప్తాను సార్. అంటే మా ముత్తాతలు తాతలు వీళ్ళంతా వీధి భాగవతాలు ఆడేవాళ్ళు. అమ్మ వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కూడా తమిళంలో వీధి భాగవతాలు ఆడేవాళ్ళు. అయితే వాళ్ళ తరం ముగుస్తుంది అన్న తర్వాత నాన్న తరం వచ్చిన తర్వాత వీధి భాగవతాలు ఆపేసేసి ఆయన నాటకాలు అనేవి ఆయన చేయడం జరిగింది. ఫస్ట్ శ్రీకృష్ణ రాయపారం అక్కడి నుంచి మొదలయ్యారు. మా నాన్నగారు, మా తాతగారు వీధి భాగవతాలు, వాళ్ళ నాన్నలు వాళ్ళంతా పూర్వీకులు గూడు బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్లు వేసుకొని పోయి ఊరికి వెళ్ళేవాళ్ళు. ఊరికి వెళ్ళి అక్కడ ఆ ఊర్లో వాళ్ళు నాటక ప్రదర్శన, ఆ వీధి భాగవతాలు ప్రదర్శన చేయకపోయినా కానీ, వాళ్ళు అవకాశాలు ఇవ్వకపోయినా ఆడంటూ ఒక గుడారం లాంటిది వేసుకొని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళే, అంటే అప్పుడు లాండ్రీలు కొరువు ఇవి ఉంటాయి కదా,
మామూలుగా వాళ్ళే అక్కడ నిప్పులు పెట్టుకొని నిప్పు కొరువులు అవి పెట్టుకొని అక్కడ ఆడేవాళ్ళు. అప్పుడు పెద్దగా లైట్లు అవి ఉండేవి కదా, ఆ తరం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు లాంధ్రలు అట్లాంటివి మైకులు ఉండేవి, పెట్టుకొని ఆడేవాళ్ళు. అప్పుడు వాళ్ళ తరం నుంచి వచ్చారు. తర్వాత ఏమైందంటే నాన్నగారు బండారు రామారావు గారికి నాన్నగారు పెద్ద అభిమాని. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆయన నాటకాలు చూసేవాడు. హాల్ మనుషుల దగ్గర పోయి కూర్చొని చూసేవాడు. నాన్నకి ఎవరు గురువు గారు లేరు, నానే స్వయంగా. అంటే వాళ్ళు వాళ్ళ వంశంలో మొత్తం హార్మోనియాలు, మధ్యలలు, డోలకులు వాళ్ళందరూ ఆర్కెస్ట్రాలు ఉండేవి కాబట్టి నాన్నకు కూడా వచ్చనమాట. అది హార్మోనియం దగ్గర పోయి కూర్చొని వాళ్ళు ఎలా వాయిస్తున్నారు, వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఇవన్నీ అవగాహన చేసుకొని అక్కడి నుంచి నాటక రంగం మనం కూడా ఈ వీధి భాగవతాలు ఆడుతూనే నాటకాలు కూడా మనం చూద్దాము అనేసి అని అక్కడి నుంచి నాటకాలు పల్లెటూర్లలోకి వాళ్ళు పిలిపించుకోవడాలు, నాన్న వెళ్ళడాలు, నాటకాలు చెప్పడాలు అట్లా జరిగి నాటకాల్లో ఇప్పుడు స్థిరపడిపోయి ఉన్నాం అనమాట. నాన్న వాళ్ళ తరంలో నాటకాలు అనేది నాటకాల్లో స్థిరపడిపోయారు అనమాట. అక్కడ మా నాన్నగారు, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా చిన్నత్తయ్య, మా పెద్దత్తయ్య అందరూ కళాకారులే. మా మేనత్తల ఇద్దరు కళాకారులే. మా పెదనాన్నలు కూడా కళాకారులు. వాళ్ళు లేడీ వేషాలు కూడా వేసేవాళ్ళు. మా పెదనాన్న హార్మోనియాలు తయారు చేసేవాళ్ళు. మా నాన్నగారు హార్మోనియం తయారు చేసేవాడు, హార్మోనియం వాయించేవాడు, గురువు గారు కూడా. అక్కడి నుంచి నాటక రంగానికి సంబంధించిన లేడీ ఆర్టిస్టుల్ని ఏర్పాటు చేయడం నాన్నకి ఒక పని అయిపోయింది. ఎంతో మందికి కూడా గురువు అయిపోయినారు. చెంగుతి నాగేశ్వరరావు గారు, మాతడి కోటేశ్వరరావు గారు, కొండలరావు గారు ప్రథమ గురువు నాన్నగారు. అంతకుముందు నాటక ఫీల్డ్ అనేది ఆయనకు తెలియదు, కాకపోతే అవగాహన ఉండేది చెంగుతి నాగేశ్వరరావు గారికి. పద్యాలు, నాటకాలు అనేది ఒక ఆతృత ఉండేది ఆయనకి. నాన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చూసి మా నాన్న కూడా చాలాసార్లు వేరే దాంట్లో కూడా చెప్పుకున్నాను. నాన్న తనుకునేవాడు, అంటే పచ్చా పట్టడానికి కందుకూరుకి వచ్చాడు అనమాట. అంటే కందుకూరు ప్రకాశం జిల్లాలో పొగాకు బ్యార్నీలు ఉండేవి అనమాట. ఆ బ్యార్నీలకి ఈయన ట్రాక్టర్ డ్రైవర్ అనమాట. ఎవరు డ్రైవర్ అయితే ఏదో వచ్చి మా ఇంటి పక్కనే రాముల వారి దేవాలయం ఉండేది కందుకూరులోనే. ఆ దేవాలయంలో పడుకునేవాడు. పగలంతా పనిచేసుకొని వచ్చి అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకునేవాళ్ళు. పక్కనే ఆయన అదృష్టం ఏమో కానీ పక్కనే మా ఇల్లు ఉండేది. వాళ్ళ ఆ ఇంట్లో మేము నాన్న హార్మోనియం వాయించడం, చాలామంది శిష్యులు వచ్చి నాన్న దగ్గర నేర్చుకోవడం ఇవన్నీ చూసినప్పుడు ఒక అలవాటు ఉంది కదా అతనికి. ఒక పద్యాలు అవి ఉన్నాయి కాబట్టి అతను చూసాడు. మీ నాన్నగారి సెటప్ లక్కీ అక్కడికి వచ్చి చూసేవాడు. ధైర్యంగా వచ్చేవాడు కాదు, కిటికీలో తొంగి చూసేవాడు. అరే బాబు ఎవరు నువ్వు, 4-5 రోజుల నుంచి ఏంద్రా నువ్వు అనేది అంటే, సార్ నేను ఒక పద్యం పాడతాను సార్, నేను ఒక పద్యం పాడతానంటే, సరే రా నాయన వచ్చి పాడంటే అసలు ఏ విధంగా పాడాడో అసలు అర్థం కాలేదు. అప్పుడు మేము చిన్న ఒక 7 అట్టుంటాయి. ఆయన వచ్చింది నాకు తెలుసు బాగా, నాకు గుర్తు. అప్పటికే మాతాడి కోటేశ్వరరావు వీళ్ళందరికంటే మాతాడి కోటేశ్వరరావు వీళ్ళంతా సీనియర్. కోటేశ్వరరావు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎవరు నాన్నగారు గురువు గారు, ఆయనకు వేరే ఎవరు ఆయన కోటేశ్వరరావు మంచి లైన్లో ఉన్నాడు. మాతాడి కోటేశ్వరరావు గారికి, చెంగుతి నాగేశ్వరరావు గారికి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ప్రఖ్యాత. తర్వాత చాలా నాటకాలు నాన్నగారి తరపున ఆడించిన తర్వాత ఒక లైన్లో పడ్డ తర్వాత, జనాల దృష్టిలో పడ్డ తర్వాత ఒక మంచి హార్మోనిస్ట్ చేతిలో పడి ఆయన మంచి. మీరు చిన్నప్పటి నుంచి నాటక రంగంలో ఉన్నారు. ఇప్పుడు చాలా పూర్వం చాలా వైభవం ఉంది నాటక రంగానికి. మీ నాన్నగారి దగ్గర నుంచి మీ చిన్నప్పటికి కూడా బాగా తర్వాత ఈ పద్యనాటక రంగానికి కొంత జనాలకు దూరం అవుతుందో, జనాలు దూరం అవుతున్నారు, మొత్తం ఆదరణ తగ్గుతుంది అనే భావం ఒకటి వస్తుంది. దాని ప్రభావం మీ మీద ఎంత చూపిస్తుంది? ఆర్థిక పరంగా
జనాలు తగ్గడం అనేది అదేం లేదు సార్, ఎక్కడైనా బాగానే ఉంది ప్రోత్సాహం. అందులో నేను విజయవాడ, గుంటూరు దగ్గర నుంచి చూస్తున్నాను సార్. ఒంగోలు, ప్రకాశం జిల్లా కానీ, పల్నాడు కానీ, అక్కడ నుంచి కృష్ణా జిల్లా మొత్తం వరిస దాకా వెళ్ళున్నాను సార్. ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. జనాదరణ భయంకరంగా ఉంది సార్. కొన్ని వేల మంది వచ్చి స్టేజీ దగ్గర కూర్చుంటున్నారు. ఆ వైపు మాత్రం కళా పోషణ చాలా బాగుంది. కళాకారులు ఎంతగానో ప్రేక్షకులు ఇదివరకులాగా అంటే మా చిన్న వయసులో అయితే రాత్రి నుంచి తెల్లారి వరకు కూర్చునేవాళ్ళం. నాటకం దగ్గరికి లేచేవాళ్ళు కదా అప్పట్లో. ఇప్పుడు అంత ఆదరణ ఉంది అంటున్నారా? ఈ మన నెల్లూరు జిల్లా లేదు సార్. నెల్లూరు జిల్లా కొన్ని ఏరియాలలో లేదు జనాదరణ అసలు. టోటల్ గా అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది సార్. కళాకారులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక పరమైన భారం కూడా డిఫరెంట్ అప్పటికి. అవును సార్, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. టీవీలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. దానివల్ల కళాకారులకి, నాటక రంగానికి చాలా ఇబ్బందులు అయిపోయినాయి సార్. ఇప్పుడు సీరియల్ వస్తున్నాయి అప్పటికప్పుడు. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్దామని కూడా అనుకోవట్లేదు. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదో మంచి మూవీ వస్తుంది ఈరోజు, ఆ మూవీ చూద్దాంలే అనేసి అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్లో ముఖం పెట్టేసుకుంటే ఇంకా ఫోన్ చేసేది కూడా ఏది రుచిగా ఉంది, ఇది పచ్చడా లేకపోతే పప్పా లేకపోతే చికెనా లేకపోతే మటనా చేప, టేస్ట్ కూడా తెలియట్లేదు. అందులో మునిగిపోతున్నారు. అలా ఫుడ్ విషయంలోనే వాళ్ళు ఏదో ఒక లోకంలో ఉంటే సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇంకా అటప్పుడు కళాదరణ కొంతవరకు తక్కువే అయింది. ఎందుకంటే యువత బాగా వస్తున్నారంటే కళారంగాన్ని ఆదరిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ చాలా అయిపోయినాయి. రంగస్థల కళాకారులు కూడా చాలా మంది పరిచయం చేస్తున్నారు. లైవ్ ప్రోగ్రామ్స్ కూడా టెలికాస్ట్ అట్లా వేస్తున్నారు యూట్యూబ్స్. అటు వచ్చి వీళ్ళు చూస్తుంటే ఆదరణ తగ్గలేదు అనిపిస్తుంది. ఎక్కడో లోపల జరుగుతుంది కానీ కళను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారని అనిపిస్తుంది. ఒక సిస్టమ్ వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మెరిట్స్ డిమెరిట్స్ అని ఏ సిస్టమ్ వల్ల ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. సెల్ ఫోన్ ఇప్పుడు మీ మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మీరే మాకు దేవుళ్ళు సార్. అసలు ఏంటంటే భానుమతి అంటే ఎప్పటి నుంచో వింటున్నారు అన్నమాట. ఎప్పటి నుంచో వింటున్నారు. భానుమతి ఇప్పుడు ఏమన్నా అవ్వైపోయిందా? కొంతకాలం సార్, ఒక 5 ఏళ్ల క్రితం సంగతి. కొంతమంది ఆర్టిస్టులు కూడా చెప్పారు, ఆమె ఆంటీ అయిపోయింది, వాకిలి కూడా పట్టదు అని, అసలు పనికిరాదు, మంచం మీద నుంచి అసలు లేవలేని పరిస్థితిలో ఉంది ఆమె వచ్చి మీకు నాటకాలు ఎట్లా ఆడుద్దండి అనేసి క్రియేట్ చేశారు. చేసేస్తారు చాలా మంది. చేసిన తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ మీరందరూ వచ్చేసారు, అక్కడ నన్ను పబ్లిక్ చేశారు. ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం హైలైట్ చేశారు. మీరు ఏ విధంగానైతే నన్ను ఈ నాటక ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్టేజ్లో ఉన్నప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు అది ఎప్పుడైతే పబ్లిసిటీ అవుతుందో అప్పుడు అర్థమవుతుంది అందరికి, అదే భానుమతి బాగుంది కదా, అమ్మాయి బాగా చేస్తుంది కదా ఏందని. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అరవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు తప్పని పరిస్థితి నన్ను బుక్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పని పరిస్థితి కాదు కానీ టాలెంట్ చూసి, టాలెంట్ ఉంది కాబట్టే కదా సార్ ప్రేక్షక దేవుళ్ళు అడిగేది. ఇప్పుడు అంతకు ముందైనా సోషల్ మీడియా లేనప్పుడు కూడా భానుమతి గారు బాగా చేస్తారండి, ఆమె బాగా పాడినా పాడకపోయినా ఆమె స్టేజ్లో ఉంటే బాగుంటుంది, నటిస్తుంది, బాగా చేస్తుంది అనేసి అని. ఎందుకంటే పాడటం ఉంటే కాదు, అభినయం కూడా ఉంది మీ దగ్గర. స్పీకర్ దగ్గర నిలబడి పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మగ పాత్రలు కానివ్వండి, ఆడపాత్రలు కానివ్వండి. అభినయ లోపం కూడా చాలా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అయితే ఒకసారి కొంచెం వెనక్కి వెళదామమ్మా. మీరు మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కింది మీకు ఊహన్న తర్వాత ఎప్పుడు ఎక్కారు గుర్తుందా? తెలిసిన తర్వాత అలా పాత్ర నేను వేసాను అనేది నాకు ఊహ తెలిసినప్పుడు లోహితాశుడు వేసాను సార్. లోహితాశుడు వేస్తాను. లోహితాశుడు వేసి నిద్రపోయేదాన్ని అసలు స్టేజ్. నిద్రపోయే వయసు అది. నిద్రపోయేది.
నాన్న వాళ్ళు బలవంతంగా తట్టి లేపి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే అందరం కళాకారులం కాబట్టి మేనత్త ఇద్దరు అత్తలు తీసుకెళ్ళేవాళ్ళు నాటకం. నాన్న వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, ఖాళీ ఉండేది కాదు. బయట వాళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు, బుక్ చేసి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ లోహితాశుడు వేషం వేస్తూనే మతంగ కన్య నేర్పించాడు నాన్న. మతంగ కన్య ఆడమ్మా అన్నారు. మతంగ కన్య ఆడేటప్పటికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి. ఈ మతంగ కన్య ఆడేటప్పుడు ఈ చిన్నపిల్లలు హరిశ్చంద్రుడు వేస్తున్నారు. చాలామంది వాళ్ళు ఉన్నారు అప్పుడు. చిన్న 8-9 సంవత్సరాల వాళ్ళు, 10 సంవత్సరాల వాళ్ళు హరిశ్చంద్రుడు పాత్ర వేసేవాళ్ళు. ఆ పాత్ర వేసేటప్పుడు ఇంకా నానేం చేశాడు, నాకు హరిశ్చంద్రుడు నేర్పించాడు. 9 వయసులో 9 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. హరిశ్చంద్రుడు నేర్పించిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారని పల్నాడు అతను ఏం చేశాడంటే ఒక టికెట్ నాటకం పెట్టారు కనిగిరి దగ్గర. ఆయన కోసమని మళ్ళీ నాకు చంద్రమతి నేర్పించాడు. చంద్రమతి నేర్పిస్తే ఆ 9 ఏళ్ళు ఉంటాయి నాకు. ఆయనకి ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి. నన్ను ఒక చిన్న చంద్రమతిగా తీసుకుని వెళ్ళి ఆడించారు. అప్పుడు ఎవరు విజయరాజు గారు ఫస్ట్ హాఫ్ చంద్రమతి వారణాసి వరకు కార్డ్ సీన్ నేను చంద్రమతి. విజయరాజు గారు పెద్ద వాళ్ళు, రత్నకుమార్ గారు అని, చెంగుత్రేశ్వరరావు గారు, పెద్ద క్యాస్టింగ్లో శ్రీనివాసరెడ్డిని కార్డ్ సీన్ పెట్టారు. టికెట్ గోపాలరావు గారు వీళ్ళంతా ఉన్నారు. ఫస్ట్ ఆడింది ఒక ప్రదర్శన ఇచ్చి ప్రజల్లో గుర్తింపు పొందేది ఎప్పుడు, ఏ పాత్ర ద్వారా మొట్టమొదటి ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందింది హరిశ్చంద్రుడు. బాలవంతి, బాపట్ల, చీరాల అటంతా ఆడాను. బాలవంతి ఆడాను. అక్కడంతా నేను బాగా తెలుసు. బాలవంతి ఆడాను. బాలవంతిలో ప్రజలను సరే సార్. పూజిలా రమణీయమో సరళ కట్టగలను శ్రవణ సుఖంగా జంత్రగా రమణీయము చిన్నప్పుడు కదా 10 సంవత్సరాల వయసులో ఆడాను. ఇంకోటి మేడం, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కళారంగంలో ఉన్నారు. అసలు ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఏ వనరులు లేని సమయంలో నాటకాలు ప్రదర్శన చేశారు. వీధులు అప్పుడు ఆడవని కూడా లేదు. నేను విన్నది నాకు తెలిసినంత ఏంటంటే పద్య నాటకం ప్రారంభ దశ నుంచి హార్మోనియం లేదు. కొంతకాలం అయిన తర్వాత హార్మోనియం ప్రవేశించింది. అప్పటి నుంచి రెండింటికి అవినాభావ సంబంధం ఏర్పడిందని నేను విన్నాను. అయితే తర్వాత కూడా అనుభవం కొంత ఏంటంటే ఈ వాయిస్ హార్మోనియం మింగేస్తుంది, సాహిత్యం ప్రజల్లో అర్థం కావట్లేదని ఒక నానుడి. దాని మీ అభిప్రాయం? నిజమే సార్. కొంతమంది ఏం చేస్తున్నారంటే హార్మోనియం సౌండ్ డామినేషన్ టోన్ వాయిస్లు అయిపోవడం వల్ల సాహిత్యం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ నాటకాలన్నీ కూడా మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఎన్నోసార్లు వినుంటాం కాబట్టి మాకు అక్కడ చూసి అభినయం బట్టి ఇది పాత్ర అర్థమవుతుంది.
కానీ అసలు ఏం అర్థం కాకుండా కొత్తగా నాటకం చూసేవాడికి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ పద్యం పడుతున్నారు, దాని అర్థం ఏంటనేది అవగాహన వచ్చే పరిస్థితి స్పష్టత అనేది తెలియట్లేదు. కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి. ఎప్పటి నుంచో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ టైంలో ఈ డైలాగ్ వస్తుంది కదా, ఈ పద్యం వస్తుంది, డైలాగ్ వస్తుంది. దానివల్ల కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మనం ఏం చేయలేము. కానీ ఏంటంటే ముందుగానే స్టేజీలో మనం చెప్పలేము సార్, సౌండ్ విషయంలో మనం ఏం చెప్పలేము. కొంతమంది అంటే ఎక్కువగా మైక్ సౌండ్ లేకపోతే మేము పాడలేకపోతాం అన్నమాట. వరుస నాటకాలు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నాం. దానికోసమని సౌండ్ పెంచుకుంటాం మేము. ఇక మీడియా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, నాకు తెలియదు కదా అది. సరదాగా ఉంది జనాలండి. ఇంకొకటి మీకు ఇష్టమైన పద్యం పేరు తెచ్చి తమకు
మీరు ఎన్నో పాత్రలు ధరించి వేల కొద్ది ప్రదర్శన చేశారు కదమ్మా. మరి ఎక్కువ ఏ పాత్ర ధరించి ఉంటారు మీరు? ఎక్కువ చింతామణి ఎక్కువ నాటకాలు ఆడాను సార్. చింతామణి అంటే చింతామణి పాత్ర నేర్చుకోకముందు ఎక్కువగా చంద్రమతి ఎక్కువ ఆడాను సార్. ప్రదర్శన ఎక్కువ చూడారు మీరు? అవును. కానీ చింతామణి నాటకం బ్యాండ్ అయిపోయిన తర్వాత అది ఆడుతున్నారు సార్. తప్పట్లేదు సార్. ఇప్పుడు పేరు మార్చి ఆడవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే కొంతవరకు దానికి కారణం మేమే అయి ఉండొచ్చు. ఎందుకంటే అది వాదన. ఎందుకంటే ఈ కళాకారుల కారణం వల్లనే గవర్నమెంట్ బ్యాన్ చేసిందని కొంతమంది, బ్యాన్ చేసే అవసరం లేదని కొంతమంది దాని మీద వాదోపవాదం నడుస్తున్నాయని అనుకోండి. ఏదేమైనప్పటికీ దాని స్వరూపం మార్చేశారు నాకు తెలిసినంత. అవును సార్. ఏంటంటే సార్ ఇప్పుడు నాటకం రాసిన కవి గారు మహానుభావుడు. నాటకాన్ని ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంది. నాటకం కాంట్రాక్ట్ గారు ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు. మేమందరం అక్కడికి వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్తాం. ఆడకు వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్ వాతావరణం మారిపోతుంది సార్. అప్పుడు మా చేతిలో ఏమి ఉండదు. మా చేతిలో ఏముండదు. ప్రేక్షకుడు ఏంటంటే ఏదో ఆశిస్తారు. ఏంది నాటకం, ఏంది ఎప్పుడు పద్యాల, ఏంది ఇది అని. ఇప్పుడు 100 మంది నాటకాన్ని చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు. కొన్ని వేల మంది ఏంటంటే సినిమా పిచ్చిలో పడిపోయి ఈ సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయి ఆ పాట అయితే బాగుండు, ఈ పాట అయితే బాగుండు, ఏదో ఫాస్ట్గా ఉంటే బాగుండు, కొద్దిగా పాటలు ఏందో ఒక వాళ్ళకి ఏదో బోరు అని అనిపిస్తుంది. ఇక ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళు కమిటీ వాళ్ళు వస్తారు. ఏది నాటకం ఇచ్చిన కమిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అమ్మ మా నాటకానికి చెడ్డ పేరు వచ్చేటట్టుంది, ఏదైనా ఒక 4 పాటలు మంచి పాటలు పాడండి, జనాలు వెళ్ళిపోతున్నారు అంటే ఈ నాటకానికి ఇంకొక నాటకానికి పోటీలు ఉంటాయి ఒక్కొక్క చోట. ఇక్కడ నాటకం ఒక్క ఊర్లో ఒక నాటకమే ఉండదు సార్. 10 నాటకాలు ఉంటాయి. ఒక్కొక్క చోట 4 నాటకాలు ఉంటాయి. ఒక్కొక్క చోట 2 నాటకాలు ఉంటాయి. పోటీలు ఉంటాయి. కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ దగ్గరికి వచ్చి ఏదో ఉంటాయి, వాళ్ళ దగ్గర సమస్యలు ఉంటాయి. అమ్మ ఆ నాటకంలో బాగుంది, మా నాటకం బాగుండాలి, మీకు ఈ నాటకం మీరు సక్సెస్ నిర్వచనము. ప్రేక్షకుడు ఏదో ఆదరిస్తేనే బాగా అనుకుంటాం మనం, అంతే. ఉన్నది ఉన్నట్టు చేయాలని మేము ఆశిస్తాం సార్. నాటక రంగం మేము ఫస్ట్ ఏంటంటే అక్కడే కదా మేము తింటున్నాం, దాన్ని గౌరవిస్తాం, దాన్ని ప్రోత్సహిస్తే మాకు కాస్త అన్నం ఉంటుంది. మా ఫ్యామిలీలు ఆధారపడి నాటకాన్ని ఎప్పుడు కించపరచాలని, బాధ పెట్టాలని, దాన్ని వంచాలని మేము అనుకోము. కానీ ప్రేక్షకుడు ఏమంటున్నాడంటే ఏదో ఆశిస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళ కోసమని నేనైతే ఎక్కడ పాడలేదు సార్. ఏదో మాకు చిత్రావేశాలు వేస్తే వాళ్ళు ఉంటారు. చిత్రవేషం విషయం గుర్తొచ్చింది మేడం. ఒకసారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మహనీయుడు ఆయన చిత్రవేషధారి ఎవరు గుడివాడ పర్సన్ ఎవరు గుర్తులేదు నాకు. మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది, ఆవిడ మార్చండి అయ్యా బాగోట్లేదు అన్నారంట. అన్నారని ఈయన పక్కన పెట్టి ఆవిడ బుక్ చేశాను. ఇప్పుడు ఎంత దారుణమైన చర్య అంటారు. ఇప్పుడు కూడా చెప్పలేదు జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బాగా డాన్సులు ఆడాలి. ఈ సినిమా పాటలు ఒకటి, సినిమా పాటలు పట్టడం ఎంతవరకు సంబంధం చేస్తారని మీ ఉద్దేశం? కరెక్ట్ కాదు సార్. నాటక రంగానికి అది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం ఏంటంటే ఒక మహాగాయకులు పాడి ఉంటారు పాటలు, గాయని గాయకులు ఎవరో పాడి ఉంటారు పాట. తర్వాత వాళ్ళని అనుసరించి కూడా మంచి మంచి గాయని గాయకులు వచ్చేసారు, వాడు పాడుతున్నారు. దాన్ని మళ్ళీ నాటకంలో పెట్టి మనం అసలు దాన్ని ఎలా రాణింపు చేయగలము, ఎట్లా అది ప్రజలు రంజింప చేయగలము అని ఆలోచన. ఎందుకు పెడుతున్నారు మంచి 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 కళాకారులు, మంచిగా నటన వచ్చిన మంచిగా పాడగలిగిన కూడా సినిమా పాట పెట్టుకుంటున్నారు. ఓన్గా కంపోజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కదా అని నా అభిప్రాయం. అవును సార్, నిజమే కంపోజ్ చేసుకోవచ్చు. కానీ నాన్న చనిపోయి కొంచెం నా వరకు చెప్తున్నాను సార్. ఒకళ్ళ గురించి నాకు నేను ఒకళ్ళ గురించి నేను మాట్లాడను, ఆ హక్కు కూడా నాకు లేదు.
ఈ అభిప్రాయం మీరు వద్దు చాలా సీనియర్ నా వరకే అభిప్రాయం చెప్తాను. నా వరకే చెప్తాను సార్. ఏంటంటే నాన్న చనిపోయి ఇంచుమించు 5-6 ఏళ్ళు అవుతుంది. నాన్న చనిపోయిన తర్వాత ఏవైనా కొత్త పాటలు కంపోజ్ చేసుకోవాలని అనుకునేవాళ్ళము. కానీ నాకు అంత శక్తి లేదు. నేను సొంతగా కంపోజ్ చేయలేను. మనకి ఇంటికి హార్మోనిస్ట్ అంటే నాన్న లెక్క, నాన్నగారుతో సమానం. హార్మోనిస్టుని ఎవరినైనా ఇప్పటి వరకు ఎవరు సెట్ అవ్వలేదు అసలు. హార్మోనిస్ట్ని ఎవరైనా పర్మనెంట్ హార్మోనిస్ట్ని పెట్టుకుందాం అనుకున్నాను. అన్నయ్య నెల్లూరు జిల్లా వరకు రామకృష్ణ అన్నయ్య హార్మోనిస్ట్ గారు. అన్నయ్య నా సెట్టింగ్ మొత్తం వచ్చాను అన్నయ్యకి. నేనేం పాడితే అదే వాయిస్తాను. నేను పాడితే ఓల్డ్ సాంగ్స్ పాడతాను సార్. కొత్త పాటలు అయితే నేను ఇప్పుడు పాడలేదు. నేను ఆడిన నాటకాల్లో కావాలంటే గమనించండి. మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి. ఆ వీడియోలో నేను ఏదైనా ఇప్పుడు వచ్చిన పాటలలో ఏదైనా పాట తీసుకుని నేను పాడితే అమ్మను పాడావు నాన్న అనేసి అని చెప్పండి. నేను దానికి అవును సార్ పాడాను సార్ తప్పని పరిస్థితి అని ఉంటాను. ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని పాడతాను సార్. ఆ సన్నివేశాన్ని బట్టి ఊహలు గుసగుసలాడి అది పాడతాను. బాలేపురివాడ అది పాడతాను. కొన్ని పాటలు ఓల్డ్ సాంగ్సే పాడాను సార్ నేను. సరసాల దేవరాలను, జావళి. కొంతమంది ఆర్టిస్టులు కూడా సినిమా పాటల్ని ఆధారం చేసుకొని వాళ్ళు సొంతగా కంపోజ్ చేసుకుంటున్నారు. నేను కంపోజ్ చేయాలంటే నాకు పర్మనెంట్ హార్మోనిస్ట్ లేడు. ఇప్పుడు ఏంటంటే మన ఏరియాకి వస్తున్నాను సార్. అన్నయ్య వాళ్ళు చాలామంది హార్మోనిస్టులు వాళ్ళ ప్రోత్సాహం వల్లే నిజంగా నేను చాలామంది హార్మోనిస్టులు రాగాలు రాసిస్తాను. వాళ్ళు వాయిస్తున్నారు. అట్లాగా లాక్కొని వచ్చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి. హార్మోనిస్ట్ నాకు పర్మనెంట్ హార్మోనిస్టులు అయితే ఎవరు లేరు. మెండ్రమణ అన్నయ్య, నాగేశ్వరరావు సార్ గారు, నాగేశ్వరరావు సార్ గారు వీళ్ళంతా పెద్ద హార్మోనిస్టులు కదా. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఆ సైడ్ వెళ్తే అన్నయ్య కూడా వస్తారు. మీరు అసలు మొట్టమొదటి స్త్రీ పాత్రలకి స్త్రీలు దొరక మగవాళ్ళు వేసేవాళ్ళట స్త్రీ పాత్రలు కూడా. అలాంటిది మీరు స్త్రీలాంటి మగ పాత్ర ఎన్నుకున్నారు, హరిచంద్రుడి పాత్ర. అది నాకు తెలియదు సార్. అంటే అప్పుడు నాకు సొంతగా ఆలోచించుకునే జ్ఞానం నాకు లేదు. 8 ఏళ్ళు అంటే హరిచంద్రుడు ఎన్నిసార్లు వేసుకుంటారు? 50 ప్రొఫెషనల్ చేశాను సార్. నెల్లూరు టౌన్ హాల్లో కూడా ఆడాను. చాలా నాటకాలు ఆడాను. టికెట్ నాటకాలు ఆడాను హరిచంద్రుడు. చంద్రమతిగా రత్నకుమార్ గారు నాటకాలు అయితే మధ్యకాలంలో సార్ టికెట్ అయితే చాలా నాటకాలు అసలు పెద్ద పెద్ద వాళ్ళతో ఆడాను సార్. రత్నకుమార్ గారని, నాగేశ్వరరావు గారు చాలా నాటకాలు ఆడాను. విజయ్ రాజు గారు పెద్ద వాళ్ళతో ఆడాను. అప్పట్లో చిన్న పిల్లలు. పద్యం మరి బెరకయ్యేది నీ పెద్ద మెడ కట్టి అంటే పద్యం ఉంటుంది. బాగానే అయింది అనుకుంటా కదా.
ఆడుతున్నారు ఇప్పుడు ప్రదర్శనలో పాడుతుంటే కొంత దాంట్లో పద్యంలో కొన్ని క్యాస్ట్లు కలుస్తాయి. చింతామణి నాటకంలో కొంతవరకు కొంత తీసేశారు సార్. అంటే క్యాస్ట్కి సంబంధించిన కులాలు వస్తున్నాయని దానికి సంబంధించిన వాళ్ళు కొన్ని గొడవలు స్టేజ్ దగ్గర కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఆ పద్యాన్ని తీసేస్తున్నారు. చూస్తాము ఎవరైనా ఏదైనా ఒక వాతావరణం మంచిగా ఉంటే పాడేస్తాము, ఇప్పటికైనా పాడేస్తుంటాము. ఒక్కొక్క చోట గమనిస్తుంటాము, గమనించి స్టేజీని బట్టి పాడతాము, లేకపోతే పాడము, ఏదో చేస్తుంటాము సందర్భాన్ని బట్టి. కొంతమంది మా కులం వచ్చింది వ్యక్తి మాట్లాడారు అని అంటారు, అందుకోసమని రాకూడదు.
మీరు ఈ హరిశ్చంద్రులో చంద్రమతి పాత్ర చాలా ప్రతిభగా ప్రదర్శిస్తారు. ఆ పాత్ర గురించి ఒకసారి అక్కడ ఆ సన్నివేశం చూసారా, ఒకటి కనిపిస్తుంది. నా పతికం తప్ప అన్యులకు గోచరము కానీ నా మంగళసూత్రము ఒక చండాలని కంటనే ఉంటుంది కదా. ఇక్కడ ఆ సన్నివేశం ఒకసారి గుర్తు చేస్తారు. సావిత్రి గారు యూట్యూబ్లో చూశాను. నిజంగా లైవ్లో చూస్తే అంత ఎమోషన్ అయిపోతాం, యూట్యూబ్లో చూస్తేనే అంత ఎలా నీళ్ళు పెట్టించేస్తాం. చాలా బాగా ఇస్తారమ్మా తల్లి మహానటి. ఇప్పుడు ఎక్కడ పోయి నాటకం ఆడిన తల్లి మాట వినిపిస్తుంది. అసలు ప్రతిరోజు కనీసం ఒక 100 సార్లు వింటున్నాను. ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా కానీ మా గురువు సావిత్రమ్మ గారు ఎంత బాగా చేసేవారమ్మా, చాలా బాగా చేస్తారమ్మా, చాలా గొప్పగా చేస్తారమ్మా. అలా నేను తర్వాత బొగ్గు సావిత్రి గారి గురించి కూడా విన్నాను. మా మేడం గారు కూడా చాలా బాగా చేస్తారు అనేసి. తర్వాత అక్కడ మన అక్కడ నాటక శ్రీకాకుళం అవతల వేరే ప్రోగ్రాం వెళ్ళాను. అప్పుడు ఆ మాట వినిపించింది. ఆడ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియోస్ చూసాను బొగ్గు సావిత్రి గారు. ఏం సేమ్ గొడుగు సావిత్రం గారికి బొగ్గు సావిత్రం గారికి సేమ్ ఒకటే. ఇద్దరు సావిత్రులు, ఎవరు వీళ్ళు కాదు వాళ్ళు కాదని మనం చెప్పడానికి లేదు. ఇద్దరు మంచి నటి. వాళ్ళ గురించి నేను విన్నాను. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఒక కళాకారిణి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటే అది ఒక కళాకారిణిగా నేను ఆనందపడుతున్నాను. నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే డ్రామా ఫీల్డ్లో ఉన్నటువంటి లేడీ ఆర్టిస్టుల గురించి వచ్చి ఒక లేడీ ఆర్టిస్ట్ దగ్గర మాట్లాడేటప్పుడు నేను ఎంత ఆనందం పొందుతానంటే అసలు నన్ను కూడా ఏదో ఒక రోజు ఇలా మాట్లాడుకుంటారేమో అనే ఆశతో ఉన్నాను. తప్పకుండా అనుకుంటారేమో, ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా ఫలానా అమ్మాయి ఉంది నెల్లూరు 10 మందిలో కాకపోయినా 10 మందిలో ఒక్కళ్ళైనా మనల్ని అనుకుంటారేమో అని అనుకుంటాను నేను. అంటే వాళ్ళ స్థాయిలో కాదు, వాళ్ళ స్థాయి కాదంటే నేను ఒక్కళ్ళైనా అనుకుంటారేమో అనుకుంటున్నాను నేను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. డ్రామా ఆర్టిస్టుల గురించి ఇంత గౌరవంగా మాట్లాడుకుంటున్నారు అని ఇంకా ఆశ ఎక్కువైపోయింది నాకు. కళారంగంలో ఎక్కువ సంపాదన లేకపోయినా కానీ ఒక కళాకారిణిగా తరతరాలు మన పేరు నిలిచిపోతుంది అనే ఆశతో బ్రతుకుతున్నాను నేను వాస్తవంగా. పాట వినిపించాను. హే ప్రభు పాడతాను.
మైమర్పించారు అనమాట. చాలా బాగుంది. మీరు చాలామంది మహామహులతో నటించారు. అందరికంటే కూడా మీకు ఈ చంద్రవతి పాత్ర కానివ్వండి, చింతామణి పాత్ర కానివ్వండి, పలానా వాళ్ళతో అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రజల్లో మంచి పేరు వచ్చిందని చెప్పగలరా? చింతామణి పాత్రకి చింతామణి కానీ హరిచంద్ర కానివ్వండి, రెండు పాత్రలు వేరు వేరు చెప్తున్నారు. సారీ సార్, సరే ఇంత పెద్ద చిక్కు ప్రశ్న వేశారు సార్ మీరు. ఎవరి పేరు చెప్పినా అందరూ బాగా చేస్తారు సార్. అందరూ పలానా వాళ్ళని కాదు, పెద్దవాళ్ళతో పోల్చుకో అంటే వాళ్ళ స్థాయికి మనం మాట్లాడుకునే పరిస్థితి కాదు. వెంకటేశ్వరరావు గారు, మరి కోటేశ్వరరావు గారు, వాళ్ళంతా మాకు ఏం లేదు. వాళ్ళతో ఆడితే మాకు పేరు, వెంకటేశ్వరరావు గారితో వాళ్ళతో ఆడితే మాకు పేరు వస్తుంది. ఒక మంచి కళాకారిణి అని మాకు పేరు రావాలంటే వాళ్ళతో ఆడితేనే మాకు వస్తుంది. తోటి కళాకారుడు బాగా చేస్తారు కదా, మీకు వాళ్ళతో ఆడితే మాకు పేరు వస్తుంది. ఇక ఇంకెవరితో మీరు ఆడితే బాగుంటుందమ్మా అని అంటే ఇప్పుడు నేర్చుకునే పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఎవరిని మనం కాదండి, వాళ్ళు మనం ప్రోత్సహించాలి. వాళ్ళు మనం ప్రోత్సహించకపోతే వాళ్ళు నిరాశకు అందుకోసమని నేర్చుకున్న పిల్లకాయలే అసలు మాకు వృత్తి. ఇప్పుడు నేర్చుకున్న పిల్లకాయలు కూడా ఆడుతున్నారు సార్ నాటకాలు. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఆడితే వాళ్ళ రేంజ్ వేరు. అసలు వాళ్ళతో ఆడితేనే మాకు పేరు వస్తుంది. వాళ్ళతో పేరు వస్తేనే వీళ్ళు మమ్మల్ని గుర్చేస్తారు. నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళని ఎవరిని కూడా మనం తీసేయలేము. ఎందుకంటే కాస్త మేము ఏదైనా డిమాండ్ చేయగలము అని అనుకుంటే నేర్చుకున్న పిల్లల దగ్గర మేము డిమాండ్ చేయగలము. వాళ్ళు కూడా భావిస్తారు. మనం తీసుకొని వెళ్ళి ఆడించుకోవడానికి వాళ్ళు ఎంతో తాహతా పడతారు. అసలు ఎంత తాహతా పడతారంటే అసలు చాలా ఆతృత పడతారు. మాకు ఫలానా మేడం కావాలి, ఆమె బాగా చేస్తుంది, బాగా ఆడించుకోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చి చేసుకుంటారు. అందుకని నేర్చుకున్న పిల్లకలు మాకు మంచిగానే ఉంటుంది. వాళ్ళతో ఆడితే మాకు పేరు ఉంటుంది. ఎవరిని మేము కాదలేము, ఎవరిని మేము తక్కువ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళే మాకు జీవనాధారం, వాళ్ళే మా కళాకారులు. సార్ నేను మన కళాకారులు అందరిని అడిగే ప్రశ్న, ఒక సీన్ రసవత్తరంగా నడుస్తుంటుంది, మీరు పద్యం బాగా ఇన్వాల్వ్ అయిపోయి పాడుకుంటూ నటిస్తుంటారు. ఆ సందర్భంలో ఎవరో ఒక అభిమానం వచ్చి 20 రూపాయలు 50 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వబోతారు. అది రసాభాస అనేది ప్రేక్షకుల్లో చాలామందికి అభిప్రాయం. దాన్ని నివారించుకునే ప్రయత్నం ఉండదు. ఎట్లా అంటే వాళ్ళ అభిమానాన్ని రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు, మీకు వచ్చే ఆర్థిక పరిస్థితిని రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం పెట్టుకునే అవకాశం ఉండదు అంటారా? ప్రేక్షకులు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్స్ వాళ్ళు అభిమానంగా ఇస్తుంటారు సార్. రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. లేదు, కానీ వాస్తవంగా ఒక కళాకారిని చెప్తున్నాను, నటించేటప్పుడు తీసుకొని వచ్చి ఇస్తారు. అక్కడ మనం ఒక ఇది అది అంటే ఆ మూమెంట్ అనేది పోతుంది. మూమెంట్ పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ పేరు చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది ప్రేక్షకులు ఏమంటారంటే అమ్మ చెప్పొద్దమ్మా, చేయండి అమ్మా అంటారు. కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని వస్తారు. వాళ్ళు హృదయపూర్వకంగా తెచ్చిస్తారు. వాళ్ళు ఏమి ఏదో చేద్దాము అని అవసరంగా ఇవ్వరు. వాళ్ళకి ఆ సన్నివేశం ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళ మనసు తృప్తి పడుతుంది, హృదయం ఉప్పొంగిస్తున్నారు అన్నమాట. వాళ్ళు విపరీతంగా కన్నీళ్ళు కారుస్తూ వాళ్ళు వచ్చి ఇట్లా పెట్టుకొని తుడుచుకుంటూ ఒక 500, 1000 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు బిళ్ళ కూడా ఇస్తారు సార్. మా దగ్గర కలిగింది ఇస్తారు. వాళ్ళ దగ్గర కలిగింది మాకు ఇది ఉంది లేదని కాదు, వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారు. మేము స్టేజీలో చెప్పాలి. కొంతమంది వద్దమ్మా వద్దమ్మా అంటారు. కొంతమంది ఏంటంటే పేరు చెప్పండి అమ్మా, కమిటీ మెంబర్లు కమిటీ వాళ్ళు మా కమిటీ పేర్లు చెప్పండి. చెప్పకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకున్న రోజు కూడా ఇచ్చి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటారు. అలా కూడా ఉంటుంది. ఒక టైంలో నేనేం చేశానంటే, చాలా ఒక 5 ఏళ్ల క్రితం నేనేం చేశానంటే, ప్రెజెంటేషన్స్ నాకు తెచ్చి ఇవ్వకూడదు అని ముందే నాటకం ఇచ్చే వాళ్ళకి చెప్పేస్తాను. స్టేజ్ ఎక్కిపోయే ముందు కమిటీ వాళ్ళు ఉంటారు కదా, నేను స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం సీన్ అంతా అయిపోయిన తర్వాత
సీన్ మధ్యలో ఇస్తే సీన్ మధ్యలో మీరు ఇస్తే నేను మళ్ళా దాంట్లోకి మళ్ళీ సెట్ అయ్యేలేకే మళ్ళీ ఆ మూమెంట్ తెచ్చుకునే లేకే అసలు ఆ మూమెంట్ రాదు. ఆ మూమెంట్ తెచ్చుకునేటప్పుడు సమయం పడుతుంది కానీ మనం సమయం తీసుకోవడానికి అక్కడ ఛాన్స్ లేదు. ఏదో ఒక మరబొమ్మలాగా చేసుకుని పోవాల్సిందే. కానీ ప్రేక్షకుడిని మనం బాగా ఆ లైన్లో పెట్టుకోవాలి అంటే అక్కడ ప్రెజెంటేషన్స్ అసలు ఇవ్వకూడదు. ఆర్థిక పరమైన పరిస్థితులు వేరు సార్. మన ఇంట్లో మన పరిస్థితులు వేరు. మన పరిస్థితుల గురించి కళారంగం మీద స్టేజీ మీద మన పరిస్థితులు కాదు. ఇక్కడ మన ఇంట్లో పరిస్థితి కాదు. అక్కడ కావాల్సింది క్యారెక్టర్ చేయాలి. ఆ పాత్రను మనం అక్కడ అభినయించేటప్పుడు ఆ పాత్రకు జీవం పోయాలంటే ఎవ్వరు కూడా దాన్ని కదిలించకూడదు. కదిలించకుండా ఉంటే ఆ సీన్ బాగుంటుంది. ఎవరైనా వచ్చి అలా చేస్తే కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఆ మూమెంట్కి సంబంధించినంత వరకు కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. అది పూర్తి అయితే కదా ప్రేక్షకుడు సంతోషపడాలి. అది పూర్తి సంపూర్ణం అవ్వాలి కదా. ఆ సంపూర్ణం అసలు చాలా వరకు నేను డిస్టర్బ్ అవుతాను. ఆ విషయం డబ్బుల గురించి మనకి సంబంధించిన విషయం కాదు సార్. మనం ఆ పాత్రకు న్యాయం చేస్తామా లేదా అన్నదే మనకు కావాల్సింది. రాగము తీయబోనుంటే సరాగము కొంచెం సరే సరే. ఇతను వచ్చేది మొదలు తన వేలి ఉంగరములు నా కంటపడవలనని ఎంతగా అభినయించుతున్నాడు. అయినా క్రొత్తసారి కడుపు పోనప్పుడు కోడుగాడు పుట్టుపుళ్ళలో ఇది ఒకటి. చాలా చక్కని విషయాలు చెప్పారు. ఈ కళాభిమానులు కళాపోషకులు అందరూ కూడా ఈ కళను సజీవంగా బ్రతికించాలని, ఇలాంటి కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ప్రయత్నం కూడా మేము చేస్తాము. ఈ కళ సజీవంగా ఉండాలని మా అభిప్రాయం కూడా. మీరు శ్రీకాకుళం నుంచి వచ్చి రాత్రి మా కోసం సమయం ఇచ్చించి ఇప్పటిదాకా మాట్లాడడానికి చాలా సంతోషం. మీరు ఇంత దూరం వచ్చేస్తారు. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ మీరు మీకోసం మేము ఎదురు చూస్తున్నాం అసలు వాస్తవంగా. కానీ భగవంతుడు మా ఇంటి తలుపు తట్టినట్టుగా మీరు అమ్మా మేము వస్తున్న మీరు ఫోన్ చేసినప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను సార్ శ్రీకాకుళంలో. అప్పుడు ఫోన్ చేశారు. నేనేంటంటే వరుస ప్రోగ్రాం అప్పుడు ఈ విషయం మర్చిపోయాను. నిన్న 4:30 చేశాను మీకు. 4:30 మీరు ఫోన్ చేసినప్పుడు అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్యకి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది. అన్నయ్య ఖచ్చితంగా రావాలి, సార్ గారు చక్రపాణి సార్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి, మరి ఎట్లా అన్నయ్య అంటే అమ్మా ఏంట్రా నీకు అంటే ఇంకంటే నాకు ఇంకెవరున్నానా, నేను వస్తాను ఖచ్చితంగా, నువ్వేం ఆ విషయాలు ఆలోచించొద్దని నేను చెప్పిన వెంటనే తప్పించుకుని మాట్లాడుకొని అన్నయ్య వచ్చారు. ఆయన ప్రోత్సాహం లేకపోతే అసలు
అంటే వాయిద్య సహకారం లేకపోతే కళాకారులు ఒకవేళ మీరు చెప్పారు నేను పాడుతాను, కానీ వాయిద్య సహకారం లేకపోతే అసలు వెంటనే అన్నయ్య వచ్చారు నా మాట. మీరు రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. ఈ కళ సజీవంగా ఉండాలి, ఇక పిల్లల దగ్గర నుంచి వృద్ధుల్లో కూడా రంజింపు చేయాలని మా ఆకాంక్ష. సెలవు తీసుకుంటాను. నమస్తే. ఈ కార్యక్రమానికి తబలా సహకారం అందించిన వారు బి మధుసూదన్ గారు, అలాగే హార్మోనియం సహకారం అందించిన వారు జి రామకృష్ణ గారు. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు కూడా మా కోసం చాలా సమయం వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం సార్. ధన్యవాదాలు సార్ మీకు.